తెలంగాణలో పోటాపోటీ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. జగిత్యాలలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సభలు ఒకే రోజు జరగగా మరోసారి అదే సీన్ రిపీట్ కాబోతుంది. ఈసారి రైతుల కేంద్రంగా రేవంత్, కేసీఆర్ తలపడుతున్నారు. వరంగల్లో మే 6న రైతుల సంగ్రామ సదస్సు నిర్వహిస్తోంది బీఆర్ఎస్. ఇందుకోసం గులాబీ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అదే రోజు కేసీఆర్ సభకు పోటీగా కిసాన్ మేళా నిర్వహించబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కిసాన్ మేళా వేదిక నుంచే 3వ విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తారని తెలుస్తుంది. కేసీఆర్ జగిత్యాల సభ రోజున 2వ విడత నిధులు విడుదల చేస్తారు. రైట్, అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, తెలంగాణలో పాలిటిక్స్ వేడెక్కుతున్నాయని కూడా మనం చెప్పాలి. అటు ఏదైతే పోటాపోటీ పాలిటిక్స్ కి అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, అటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. జగిత్యాలలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సభలు జరగగా ఇటు మరోసారి అదే సీన్ రిపీట్ కాబోతుంది. ఈసారి రైతుల కేంద్రంగా రేవంత్ రెడ్డి, కేసీఆర్ తలపడబోతున్నట్టు కూడా మనం చెప్పాలి. వరంగల్లో మే 6న రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇందుకోసం గులాబీ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అదే రోజు కేసీఆర్ సభకు పోటీగా కిసాన్ మేళా నిర్వహించబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కిసాన్ మేళా వేదిక నుంచి 3వ విడత రైతు భరోసా నిధులను విడుదల చేస్తారనేది కూడా తెలుస్తోంది. కేసీఆర్ జగిత్యాల సభ రోజున 2వ విడత నిధులను విడుదల చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ముందుగా మనం చూడొచ్చు, ఒకసారి జగిత్యాల సభలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగించినటువంటి విషయం మనకు తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత జీవన్ రెడ్డి జగిత్యాల సభలో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరినటువంటి విషయం మనకు తెలిసిందే. అదే రోజున మేడిగడ్డ పర్యటనకు వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు ఏదైతే మేడిగడ్డ సమీపంలో ఏదైతే బహిరంగ సభ నిర్వహించి రైతులకు సంబంధించినటువంటి 2వ విడత ఏదైతే నిధులను కూడా విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ఆ రోజు ఇద్దరు కూడా బాహాటంగా బహిరంగంగా ఒకరికొకరు ఆరోపణలు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన అటు సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఆ రోజు జగిత్యాల సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పైన విరుచుకుపడినటువంటి విషయం తెలిసిందే. మళ్ళీ అదే సీన్ రిపీట్ కాబోతుందని కూడా మనం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రైట్ డిక్లరేషన్ పేరుతోటి హన్మకొండలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏదైతే రైతులకు సంబంధించిన అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ అదే ప్రాంతంలో రైతు సంగ్రామ సదస్సును నిర్వహించబోతుందని కూడా చెప్పాలి. ఈ సభకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా వరంగల్ జిల్లా నేతలు పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు తెలిసింది. అదే రోజున వరంగల్ జిల్లాలో కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కిసాన్ మహోత్సవం నిర్వహించాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఈ కిసాన్ మేళాలో కాంగ్రెస్ ప్రభుత్వం 3వ విడత రైతు భరోసా నిధులను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది, రైతు భరోసా నిధులను విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. రైతులకు సంబంధించిన పంటలు కొనుగోలుకు సంబంధించిన అంశం కాబట్టి వీటిలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేయబోతా ఉంది. ఈ సభ ద్వారా నిర్వహించబోతా ఉంది. దాంతో పాటుగా అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సభ ద్వారా 3వ విడత ఏదైతే రైతు భరోసా నిధులను విడుదల చేసిన తర్వాత రైతు రుణమాఫీ విషయంలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు పైన రైతులకు రుణమాఫీ చేయడంలో హామీ ఇచ్చి ఏదైతే రుణమాఫీ చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సభ ద్వారా అటు సందేశం ఇచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. మరోసారి పోటాపోటీగా మాటల యుద్ధం మాత్రం కొనసాగే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది చెప్పొచ్చు మనం. వంశీకృష్ణ, అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఎలా మభ్యపెట్టి గెలిచిందో అనే దానిపైన సభలు పెట్టి ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలు అయితే చేపడతామని అటు కేటీఆర్ కూడా చెప్పిన పరిస్థితులు మనం చూసాం. అందులో భాగంగానే ఇప్పుడు సభలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానివల్లే కాంగ్రెస్ కూడా సభలను ఏర్పాటు చేస్తుంది అనుకోవచ్చా? ఎలా చూడాలి?
ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 2 సంవత్సరాల్లో ఎన్నికలు ఉండబోతున్నటువంటి నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కూడా యాక్టివ్ అయినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. వరుస సభలు సమావేశాలు నిర్వహించాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది. దాంట్లో భాగంగానే ఏదైతే జగిత్యాల సభ చూసామో తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రైట్ డిక్లరేషన్ పేరుతోటి రైట్ డిక్లరేషన్ సంబంధించినటువంటి రైతు సభ ఎక్కడైతే వరంగల్ జిల్లాలో నిర్వహించారో అదే ప్రాంతంలో నిర్వహించి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా ఎక్కడెక్కడైతే రైతు డిక్లరేషన్స్ కావచ్చు, బీసీ డిక్లరేషన్స్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ ప్రాంతాల్లో సభలు నిర్వహించాలనేది మాత్రం ఖచ్చితంగా నిర్వహించినటువంటి ఏదైతే నిశ్చయంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా సభలు నిర్వహించాలనేది మాత్రం ఏదైతే నిశ్చయంతో ముందుకు వెళ్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ సభలు నిర్వహిస్తుందో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పోటాపోటీగా సభలు నిర్వహించాలనేది కూడా నిర్ణయించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.